ఫస్ట్ ఏంటంటే స్టాటిస్టికల్ టూల్స్ ఫర్ డేటా అనాలిసిస్ ఇన్ క్వాలిటీ కంట్రోల్. ఈ క్వాలిటీ కంట్రోల్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వేరియబుల్స్, ఇంకొకటి అట్రిబ్యూట్స్. కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్, ఇంకొకటి సెకండ్ ఏంటంటే కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్. అందులో ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి మనకు తెలుసు. x1 x2 సో ఆన్ xn అనే వాల్యూస్ రాసుకుంటాము, వాటిని ఏమంటాము వేరియబుల్స్. అట్రిబ్యూట్స్ మీన్స్ క్యారెక్టరిస్టిక్ అంటే నేను ఏం చెప్పాను, క్వాలిటీని చెక్ చేసుకుంటాము. అందులో మంచిగా ఉంటాయి, కొంచెం సెమీగా ఉంటాయి, బాగోనివి ఉంటాయి. అలాంటి వాటిని మనం ఏమంటాము అట్రిబ్యూట్స్ మీన్స్ క్యారెక్టరిస్టిక్. ఇందులో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్. కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్లో 3 ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే మీన్, సెకండ్ వన్ రేంజ్, థర్డ్ వన్ స్టాండర్డ్ డీవియేషన్. మనకి ఈ 3 పదాలు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం. మీన్ మీన్స్ యావరేజ్ని ఎలా డినోట్ చేసుకుంటాము, ఎక్స్ బార్తో డినోట్ చేసుకుంటాము. రేంజ్ని ఎలా డినోట్ చేసుకుంటాము, ఆర్. స్టాండర్డ్ డీవియేషన్ ఎలా డినోట్ చేసుకుంటాము, సిగ్మా. మీన్ అంటే మనకి ఏం తెలుసు, ఎక్స్ బార్ ఫార్ములా ఏంటి 1/n సమ్మేషన్ xi. ఇక్కడ మనం ఏం చేసుకుంటాము ఎక్స్ బార్. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము కంట్రోల్ చార్ట్స్ దేన్ని యూజ్ చేసుకొని చెప్పుకుంటున్నాము స్టాటిస్టికల్ టూల్స్ ఫర్ ద అనాలిసిస్ ఇన్ కంట్రోల్ చార్ట్స్. అందులో ఫస్ట్ది వేరియబుల్స్లో ఎన్ని ఉంటాయి 3, మీన్, రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్. మీన్ ఎలా డినోట్ చేసుకుంటాము ఎక్స్ బార్, రేంజ్ని ఆర్, స్టాండర్డ్ డీవియేషన్ ఎలా డినోట్ చేసుకుంటాం సిగ్మా. ఇప్పుడు మనం వేరియబుల్స్ గురించి చెప్పుకుంటున్నాం చూడండి. కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్లో మినీ క్వాలిటీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆర్ మెజర్డ్ కెన్ బి expressed in the specific units such as measurement of diameter of a pipe, tensile strength of a pipe, specific resistance of a wire, etc. So the control charts draw 2 characteristics which can be measured qualitatively or called control charts for variables. ఇందులో మనం ఎలాంటివి చేస్తాము, చాలా చిన్నగా ఉన్నవి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. వేరియస్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ ఆర్, ఫస్ట్ది ఏంటి మీన్, రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్. అందులో కన్స్ట్రక్ట్ ఎలా చేసుకుంటాము, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్ బార్ ఆర్ సిగ్మా చార్ట్. ఇందులో మనకి డబల్ అనమాట ఎక్స్ఐజే ఎలా రాసుకుంటాము, ఐ వాల్యూస్ ఎలా ఉంటాయి 1 to so on k, అలాగే జే వాల్యూస్ ఎలా ఉంటాయి 1 to so on n. ఇప్పుడు మనం ఈ చార్ట్ని మనం ఎలా మెజర్ చేసుకుంటాం అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ అది కన్స్ట్రక్షన్ చూద్దాం. కన్స్ట్రక్షన్ ఎలా చేస్తాము, నో ప్రొడక్షన్ ప్రాసెస్ ఈజ్ పర్ఫెక్ట్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ ఆల్ ద ఐటమ్ ఎగ్జాక్ట్లీ లైక్. ప్రతి వస్తువుని మనం సేమ్ ఈక్వల్ ఒకేలాగా చేయలేం. అప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ప్రోడక్ట్ ఐటమ్ ఈజ్ ఇన్హెరెంట్. సో ఎక్స్ బార్ ఆర్ చార్ట్స్ ఆర్ యూజ్డ్ టు డిటెక్ట్ ద అసైనబుల్ కాజ్ ఆఫ్ వేరియేషన్. మీన్ చార్ట్ మోస్ట్లీ రిలేటెడ్ టు ద మిషన్ సెట్టింగ్స్, రేంజ్ చార్ట్ మోస్ట్లీ రిలేటెడ్ టు ద negligence on the part of the operator xij, I equal to 1 to so on k, j equal to 1 to so on n. ఇవి మనం ఏ విధంగా అయినా రాసుకోవచ్చు. పారామీటర్స్ బి ద మెజర్మెంట్ ఆఫ్ jth individual in the ith sample, then the construction of the mean, range and standard deviation chart. We need to calculate the following steps. మనకి ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 ఏంటంటే మనకి తెలుసు ఫస్ట్ది ఏంటి మీన్కి ఫార్ములా ఏంటి మీన్ ఎలా డినోట్ చేసుకుంటాం ఎక్స్ బార్ ఫార్ములా ఏంటి 1/n సమ్మేషన్ xi, I equal to 1 to so on n. మనకు తెలుసు కదా. ఇక్కడ మనం ఏం చేసినాము, అది 1 వేరియబుల్ గురించి చెప్పుకున్నాం, సెట్ ఆఫ్ వేరియబుల్స్. ఇది బైవేరియేట్ కాబట్టి xi బార్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ j ఈక్వల్ టు 1 to so on n xij. దేనికి చేసినాము ith శాంపుల్. అలాగే సెకండ్ వన్ ఏంటి రేంజ్ని మనం ఎలా ఫార్ములా ఏంటి, రేంజ్ ఫార్ములా ఎలా రాసుకుంటాము మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మనకి ఫార్ములా తెలుసు కదా. అలాగే ఇక్కడ రేంజ్ యొక్క ith శాంపుల్కి చేసుకుంటున్నాం. అప్పుడు మనం ఫార్ములా ఎలా రాసుకుంటాం RI మ్యాక్సిమం ఆఫ్ ఇచ్చిన డేటా xij మైనస్ అందులో మినిమం వాల్యూ ఆఫ్ xij. అలాగే
థర్డ్ వన్ ఏం తెలుసు మనకి, స్టాండర్డ్ డీవియేషన్ ఎలా రాసుకుంటాం, SI 1/n సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇక్కడ మనం దేనికి రాసుకుంటున్నాము స్టాండర్డ్ డీవియేషన్, ఐత్ శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి SI I వాల్యూస్ ఉంటాయి. I వాల్యూస్ ఎన్ని ఉంటాయి, 1 to so on k. ఫార్ములా ఎలా రాసుకుంటాం, 1/n సమ్మేషన్ j ఈక్వల్ టు 1 to so on n xij మైనస్ x బార్ i హోల్ స్క్వేర్. ఓకేనండి. ఇప్పుడు జనరల్ ఫార్ములా మనం కన్స్ట్రక్షన్లో స్టెప్ 1 చూసాం, మీన్ ఆఫ్ ది ith శాంపుల్, రేంజ్ ఆఫ్ ది ith శాంపుల్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది ith శాంపుల్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీన్ ఆఫ్ ది ith శాంపుల్ని ఎలా రాసుకుంటాం, xi బార్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ j ఈక్వల్ టు 1 to n xij. అలాగే రేంజ్ ith శాంపుల్ ri మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, మ్యాక్సిమం xij మైనస్ మినిమం xij. Standard deviation is the ith sample SI 1/n summation j equal to 1 to so on n xij minus xi bar whole square. Step 2, mean of the means, mean of the ranges, mean of the standard deviation. దాని యొక్క మీన్ రాసుకుంటాం. స్టెప్ 2 ఎలా రాసుకుంటామండి, మీన్స్. ఫస్ట్ మీన్ ఆఫ్ ద మీన్స్. మీన్ అంటే తెలుసు కదా మనకి, x బార్, ఇక్కడ మళ్ళీ మీన్ x డబల్ బార్ ఈక్వల్ టు 1/k. ఎందుకు k వచ్చింది, i ఈక్వల్ టు 1 to so on k కాబట్టి 1/k సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to so on k xi బార్. అలాగే సెకండ్ రేంజ్ యొక్క మీన్ కాబట్టి మీన్ ఆఫ్ ద రేంజెస్ దీనికి కూడా ఆర్, రేంజ్ అంటే మీన్ అన్నారు కాబట్టి ఆర్ బార్ 1/k సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to so on k ri. థర్డ్ వన్ ఏంటండి, స్టాండర్డ్ డీవియేషన్, మీన్స్ ఆఫ్ ఎస్డీస్. అప్పుడు ఎలా రాసుకుంటాం, ఎస్ బార్ మీన్స్ స్టాండర్డ్ డీవియేషన్, మనకి మీన్ ఈక్వల్ టు 1/k సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to so on k si. అలాగే దీనిలో థర్డ్ స్టెప్ 3 ఏంటండి, స్టెప్ 3 వచ్చేసి ఫార్ములా, అది ఎలా ఉంటుందంటే ఆర్ బార్ ఈక్వల్ టు d2 సిగ్మా. ఇక్కడ మనకి తెలుసు సిగ్మా అంటే ఏం తెలుసు, స్టాండర్డ్ డీవియేషన్, సిగ్మా అంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, ఆర్ బార్ అన్న కూడా తెలుసు. ఎలాగా, మీన్ ఆఫ్ ద రేంజెస్. ఇప్పుడు మనకి ఆర్ బార్ అంటే తెలుసు, సిగ్మా కూడా తెలుసు. ఇప్పుడు మనకి ఏం తెలియాలి, d2 తెలియాలి. d2 అనేది ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ టేబుల్లో ఒక కాన్స్టెంట్ వాల్యూ అనమాట. d2 ఈజ్ సమ్ కాన్స్టెంట్, ఇట్ అబ్టైన్ ఫ్రమ్ ద క్వాలిటీ కంట్రోల్ టేబుల్. థర్డ్ స్టెప్ ఏంటండి, ఆర్ బార్ d2 సిగ్మా. ఇప్పుడు చూడండి స్టెప్ 1, మీన్ ఆఫ్ ద ith శాంపుల్ ఈజ్ xi బార్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ j ఈక్వల్ టు 1 to so on n xij. బైవేరియేట్ కాబట్టి అంటే 2 వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి xij. రేంజ్ ఆఫ్ ది ith శాంపిల్స్ ri మ్యాక్సిమం xij మైనస్ మినిమం xij's. థర్డ్ ఏంటిది, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది ith శాంపుల్ SI రూట్ ఓవర్ 1/n సమ్మేషన్ j ఈక్వల్ టు 1 to so on n xij మైనస్ xi బార్ హోల్ స్క్వేర్. స్టెప్ 2 ఏంటండి, మీన్స్ యొక్క ఫార్ములా రాసుకుంటాం. మీన్ ఆఫ్ ద మీన్స్, మీన్ ఆఫ్ ద రేంజెస్, మీన్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్, x డబల్ బార్ 1/k సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to so on k xij. మీన్ ఆఫ్ ద రేంజెస్ ఆర్ బార్ 1/k సమ్మేషన్ j ఈక్వల్ టు 1 i ఈక్వల్ టు 1 to so on k ri. మీన్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ s బార్ 1/k సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to so on k xi. థర్డ్ ఏంటండి, స్టెప్ 3, ఆర్ బార్ d2 సిగ్మా, వేర్ సిగ్మా ఇస్ ద పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. ఆర్ బార్ మీన్స్ మనకు తెలుసు కదండి, మీన్ ఆఫ్ ద రేంజెస్, సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ d2 అనేది ఏంటి, క్వాలిటీ కంట్రోల్ టేబుల్లో ఒక కాన్స్టెంట్ వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే కంట్రోల్ లిమిట్స్ ఫర్ స్టాండర్డ్ డీవియేషన్. కంట్రోల్ లిమిట్స్ ఫర్ స్టాండర్డ్ డీవియేషన్ మనం నేర్చుకునేటప్పుడు మనం ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇందులో 3 కేసెస్ ఉంటాయండి. 3 కేసెస్ ఎలా ఉంటాయంటే, కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎక్స్ బార్ చార్ట్, కంట్రోల్ లిమిట్ ఫర్ x బార్ చార్ట్.
ఇందులో ఎన్ని కేసెస్ ఉంటాయంటే అండి 3 కేసెస్ ఉంటాయి. ఎన్ని కేసెస్? 3 కేసెస్. అందులో ఫస్ట్ కేస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పాను, కంట్రోల్ చార్ట్స్ గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటాము. అందులో సిఎల్ ఉంటుంది, ఎల్సిఎల్ ఉంటుంది, యూసిఎల్ ఉంటుంది. దానిని మనం ఇక్కడ ఎలా యూజ్ చేసుకుంటాం అనేది చూద్దామండి. ఫస్ట్ కేస్ ఏంటంటే ఇఫ్ ద పాపులేషన్ స్టాండర్డ్ mu sigma are known. ఫస్ట్ ఎలా రాసుకుంటాం అండి? సిఎల్ రాసుకుంటాం. సిఎల్ అంటే మనకి ఏం తెలుసు? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ. ఇక్కడ టీ అనేది మనం ఏది యూజ్ చేసుకుంటే అదే. ఇక్కడ టీ అంటే ఏంటండి? ఎక్స్ బార్. కాబట్టి సిఎల్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్. మనకు ఆల్రెడీ తెలుసు. మీన్ అంటే మ్యూ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మీన్ అంటే ఏమవుతుంది? మ్యూ. తర్వాతది ఏంటండి? ఫస్ట్ది సిఎల్. సెకండ్ ఎల్సిఎల్ అంటే ఏంటండి? లోయర్ కంట్రోల్ లిమిట్. లోయర్ కంట్రోల్ లిమిట్ ఫార్ములా ఏం చెప్పానండి నేను? ఎల్సిఎల్ ఈక్వల్ టు ఇది మినిమం. కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. ఇక్కడ టీ అంటే ఏం తెలుసండి మనకి? ఎక్స్ బార్. అప్పుడు మనం ఫార్ములా ఎలా రాసుకుంటాము? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్. ఆల్రెడీ మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే తెలుసు, ముందు మనం చూసుకున్నాం కదండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఈజ్ నథింగ్ బట్ మ్యూ మైనస్ స్టాండర్డ్ ఎర్రర్ అంటే మనకు తెలుసు. స్టాండర్డ్ ఎర్రర్ అంటే మనకి ఏం తెలుసండి? ఎస్ఈ మీన్స్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు ఫార్ములా తెలుసు కదండి, సిగ్మా స్క్వేర్ బై ఎన్. ఇప్పుడు మనం ఏం చేస్తాము? రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఓవర్ సిగ్మా స్క్వేర్ బై ఎన్. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోగా సిగ్మా బై రూట్ ఎన్ మిగులుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములా మ్యూ మైనస్ 3 ఇంటూ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఎలా రాసుకుంటామండి? ఈ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఈ ఫార్ములా మ్యూ మైనస్ 3 ఇంటూ సిగ్మా బై రూట్ ఎన్. గుర్తుంటుందండి? అలాగే నెక్స్ట్ దీన్ని ఇంకో సాల్వ్ చేసుకున్నాం. మ్యూ మైనస్ 3 బై ఇవి వాల్యూస్, ఇది కూడా వాల్యూ కాబట్టి రూట్ ఎన్ సిగ్మా. ఇప్పుడు మ్యూ మైనస్ ఏ సిగ్మా వేర్ ఏ ఈక్వల్ టు 3 బై రూట్ ఎన్. ఇక్కడ ఏ అని ఎందుకు డినోట్ చేసుకున్నానంటే ముందు మనం స్టెప్ 3 చూసామండి. కన్స్ట్రక్షన్లో D2 అనేది మనం ఏమనుకున్నాము? ముందు కన్స్ట్రక్షన్ ఆఫ్ D2లో అది ఒక కాన్స్టెంట్ వాల్యూ ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాము? టేబుల్ వాల్యూ. కన్స్ట్రక్షన్ ఆఫ్ టేబుల్ వాల్యూ ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నామండి? క్వాలిటీ కంట్రోల్ టేబుల్ దగ్గర ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఏని కూడా మనం ఒక టేబుల్ వాల్యూ అకార్డింగ్ టు ఎన్ వాల్యూ ఎంతైతే మనం తీసుకున్నామో దాన్ని బట్టి ఆ ఏ వాల్యూ మనకి మారుతూ వస్తుంది. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే యూసిఎల్ మీన్స్ థర్డ్. అందులో యూసిఎల్ అంటే ఏం తెలుసండి మనకి? అప్పర్ కంట్రోల్ లిమిట్. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఫార్ములా ఏంటండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ. ఇది మినిమం. ఇక్కడ ఏమొస్తుందండి? మ్యాక్సిమం ప్లస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. ఇక్కడ యూసిఎల్. ఇక్కడ మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ అంటే మనకు తెలుసు కదండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మై ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్. ఆల్రెడీ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ ఫార్ములా మనం ఏం చెప్పుకున్నాము? సిగ్మా బై రూట్ ఎన్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్కి ఏం చెప్పుకున్నాం అండి? చెప్పుకున్నాం. మ్యూ ప్లస్ 3 సిగ్మా బై రూట్ ఎన్ డైరెక్ట్గా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ప్లస్ వచ్చింది, మనం ముందుది కూడా మార్చుకున్నామా? న్యూమరికల్ వాల్యూస్ 3 బై రూట్ ఎన్. ఇదంతా వాల్యూస్ సిగ్మా. ఇక్కడ వేర్ 3 బై రూట్ ఎన్ అనేది మనం ఎలా డినోట్ చేసుకున్నాము? ఏ. అప్పుడు ఫార్ములా ఏమవుతుందండి? మ్యూ ప్లస్ ఏ సిగ్మా ఏ ఈక్వల్ టు 3 బై రూట్ ఎన్ అనేది ఇది ఎలా రాసుకుంటాము? ఈజ్ ద టేబుల్ వాల్యూ అకార్డింగ్
ఎన్ అనేది వాల్యూ. తర్వాత కేస్ 2 చూద్దాం. ఫస్ట్ కేసులో మనం ఏం చెప్పుకున్నాము, ఇఫ్ ద పాపులేషన్ స్టాండర్డ్ మ్యూ అండ్ సిగ్మా ఆర్ నోన్, మ్యూ అండ్ సిగ్మా వాల్యూ తెలిసినప్పుడు ఇలా రాసుకున్నాం. అండ్ మ్యూ అండ్ సిగ్మా ఆర్ నాట్ నోన్ అయినప్పుడు మనం ఏం చేస్తాము. తర్వాత సెకండ్ కేస్ 2. కేస్ 2 ఎలా చెప్పుకుంటామండి, మ్యూ అండ్ సిగ్మా ఆర్ నాట్ నోన్. నాట్ నోన్ అయినప్పుడు ఎస్ బార్ ఈజ్ నోన్. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, మళ్ళీ కంట్రోల్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కంట్రోల్ లిమిట్స్లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, సిఎల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ. ఇక్కడ మీన్కి చెప్తున్నాం కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఎక్స్. ఇక్కడ ఏం చెప్పాడండి, మ్యూ వాల్యూ వాడికి తెలియదు, అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ బారే అవుతుంది. తర్వాతది ఏంటి, ఎల్సిఎల్ ఏంటండి ఫామ్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ -3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్. అప్పుడు మనకి ఏం తెలుసండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే ఎక్స్ బార్ -3 బై మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే మనం ఏం చేసుకున్నామండి, వేరియన్స్ ఆఫ్ ఎక్స్కి ఫామ్లో రాసుకున్నాం కదండి. మనం ఎలా రాసుకున్నాము, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై ఎన్. వేరియన్స్ ఆఫ్ ఎక్స్కి రూట్ అప్లై చేసుకుంటే ఏమవుతుంది, సిగ్మా స్క్వేర్ బై ఎన్, అప్పుడు సిగ్మా బై √n. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదండి. ఇక్కడ సేమ్ డైరెక్ట్గా వేసుకుంటాం. 3/√n C1 స్టాండర్డ్ ఎర్రర్. మనకి ఎస్ బార్ వాల్యూ తెలియదు కాబట్టి ఎస్ బార్ ఎక్స్ బార్ -3/√n C1 ఎస్ బార్. సి కూడా ఏమవుతుందండి, అకార్డింగ్ టు ద టేబుల్ వాల్యూ. ఇక్కడ A1 3/√n C1. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ బార్ మైనస్ A1 ఎస్ బార్. ఇక్కడ A1 ఏమవుతుందండి, వేర్ A1 ఈక్వల్ టు 3/√n C1 ఈజ్ అ టేబుల్ వాల్యూ అకార్డింగ్ టు వాల్యూ n. నెక్స్ట్ ఇది ఏంటండి, అప్పర్ కంట్రోల్ లిమిట్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ +3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్. ఎలా రాసుకుంటామండి, ఎక్స్ బార్ ప్లస్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కదండి, 3/√n C1 ఎస్ బార్. అప్పుడు ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది, వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ బార్ ప్లస్ A1 ఎస్ బార్, వేర్ A1 గురించి చెప్పుకుందాం. A1 ఈక్వల్ టు 3/√n C1. A1 can be obtained from the table values. Table depending upon n. Depending upon n. This is called case 2. First case ఏం నేర్చుకున్నామండి, సిగ్మా ఆర్ నోన్, మ్యూ అండ్ సిగ్మా ఆర్ నోన్. కేస్ 2 ఏం నేర్చుకున్నామండి, మ్యూ అండ్ సిగ్మా ఆర్ నాట్ నోన్, ఎస్ బార్ ఈజ్ నోన్. కేస్ 3 ఏం చెప్పుకుంటామండి, ఇఫ్ ద పాపులేషన్ స్టాండర్డ్ మ్యూ అండ్ సిగ్మా ఆర్ నాట్ నోన్ బట్ ఆర్ బార్ ఈజ్ నోన్. కేస్ 3 ఏం చెప్పుకుంటామని చెప్పానండి, ఇఫ్ ద పాపులేషన్ స్టాండర్డ్ మ్యూ సిగ్మా ఆర్ నాట్ నోన్ తెలియనప్పుడు బట్ ఆర్ బార్ ఈజ్ నోన్. ఇక్కడ మళ్ళీ సిఎల్, యూసిఎల్, ఎల్సిఎల్. సిఎల్ మన ఫామ్లో తెలుసుకోండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ తెలియదు కాబట్టి ఎక్స్ బార్. ఎల్సిఎల్ ఎలా రాసుకుంటామండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్